గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు జనవరిలో అన్ని నియామకాలు జరుగుతాయని. తినబోతు రుచులు ఎందుకు అడుగుతారు? రేపటి నుంచి జనవరి కదా, జనవరిలో మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? అందులో కొంతమంది పేర్లు వినిపిస్తారు. రఘునందన్ రావు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకు ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడతాను. మీకే ఒక నెంబర్లు ఇచ్చి 1 to 10 ఇచ్చి మిమ్మల్ని ఒక నెంబర్లో పెట్టుకోమని ఇస్తే మీరు ఏ నెంబర్లో పెట్టుకుంటారు? సో నేను ఎప్పుడు కూడా ఒకటో స్థానంలో ఉండడానికే ఇష్టపడతాను. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద డిఫీట్ సో ఈజీ. నేనే నెంబర్ 1 ఉండాలని కోరుకుంటా. పార్టీ పెద్దలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. రెండో స్థానం ఎవరికి నిమ్మంటే మీరు ఎవరికి ఇస్తారు? నేను ఎవరికి ఇవ్వను. 1 నుంచి 10 దాకా నేనే అని చెప్తాను. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిగా బీజేపీ రఘునందన్ రావు చూడొచ్చా తెలంగాణ అధ్యక్షుడిగా? అదే గౌరవనీయులు నడ్డా గారు, మా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని చర్చించి అక్కడ వాళ్ళ ముందున్నటువంటి అన్ని పేర్లను పరిశీలించి ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచాలని నిర్ణయిస్తే, మీరు కింద ఎందుకు కూర్చున్నారు పైన ఎందుకు కూర్చోలేదని నేను అడగలేను కదా ప్రసాద్ గారు. మీ యాజమాన్యం చెప్పినట్టు మీరు కూర్చుంటారు. అట్లే మా పార్టీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. వాళ్ళు ఇస్తేనే రఘునందన్ రావు ప్రెసిడెంట్గా చేస్తారా? రఘునందన్ రావు ఏదైనా ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారా? అమ్మ అడగకపోతే అన్నం పెట్టదు కాబట్టి అడుగుతారు. క్వైట్ న్యాచురల్గా పిల్లలు అడుగుతారు. కొందరు ఏడ్చి అడుగుతారు, కొందరు మారాం చేసి అడుగుతారు, కొందరు కొట్లాడతారు, కొందరు రకరకాలుగా ఉంటారు. అడగడంలో తప్పు ఉందని నేను అనుకోను. మీరు ఎలా అడుగుతున్నారు? ఏడ్చి అడుగుతున్నారా, మారం చేస్తున్నారా, కొట్లాట చేసిన పని చెప్పి అడుగుతున్నాను. చేసిన పని చెప్పి అడుగుతున్నాను. నేను ఇంతకాలం పార్టీకి చేసినటువంటి సేవను గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పనిచేస్తాను. నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా, లక్ష్మణ్ గారికి ఇచ్చినా చేసినాం, కిషన్ రెడ్డి గారికి ఇచ్చినా చేసినాం, సంజయ్ గారికి ఇచ్చినా చేసినాం, రేపు ఇంకెవరికి ఇచ్చినా కానీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అంతే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పోటీ పడి 8 సీట్లు గెలుచుకున్నారు మీరు. ఆ తర్వాత ఆ ఊపును ఉపయోగించుకోవట్లేదు, ప్రతిపక్షంగా వెనకబడ్డారు. మీ ప్లేస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందన్న వాదన ఉంది. మీరు ఒప్పుకుంటారు? దానికి నాయకత్వ లోపమే దీనికి కారణం అన్న చర్చ కూడా ఉంది. ఏమంటారు మీరు? బీఆర్ఎస్ ఎక్కడుంది? పోరాటం చేస్తున్నారు కదా. ఏం పోరాటం చేస్తున్నారు? వాళ్ళు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు బీసీ కులగణన చేయరు, బీసీలకు మంత్రి పదవులు ఇయ్యరు. 18 మంది మంత్రులు ఉంటే 54, 56, 50 కంటే ఎక్కువ ఉన్నారు బీసీలని అందరూ అంగీకరిస్తారు. 18 మంత్రులు ఉంటే 10 మంది బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీసీ కులగణన చేయాలి, మేము ధర్నా చేస్తామని చెప్తున్న మా చెల్లె కవితను నేను మీ ద్వారా అడగదలుచుకున్నాను. నేను మీ నాయన అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మీరు బీసీ కులగణన ఎందుకు చేయలేదు? మీ నాయన సమగ్ర కుటుంబ సర్వేని ఒకటి చేసింది కదా 2014 ఉన్న 15లో. అది ఎందుకు బయట ప్రకటించలేదు? జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారన్న బీసీలకి మీ నాయన 3 మంత్రి పదవులు ఇచ్చి ఆ 3 ఒకదాన్ని అర్ధరాత్రి తీసి అవతల వారేసిన రోజు ఈ చెల్లె మాట్లాడి 10 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి నాయన ఇయ్యి అని చెప్పి కొట్లాడి ఉంటే డెఫినెట్గా ఇవ్వాలి. నేను బీఆర్ఎస్ని గౌరవించడాన్ని, గుర్తించడాన్ని, ప్రజలు కూడా గుర్తించడం. స్టేట్ క్వశ్చన్, బండి సంజయ్ అధ్యక్షుడు దిగిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పార్టీలో నాయకత్వ లోపం ఉందని చర్చ ఉంది. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కిషన్ రెడ్డి గారి కంటే మంచి నాయకుడు ఎవరు ఉంటారు? కిషన్ రెడ్డి గారు అజాత శత్రువు. కిషన్ రెడ్డి గారు మంత్రి పదవి, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే 8 మంది ఎంపీలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఒక ఎమ్మెల్సీ ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఉంది. ఇంత ఎదిగిన తర్వాత కూడా మీరు ఉన్న నాయకుని మీద బురద వెళ్తామంటే ఎట్లా? ఆయనకు నోరు లేకపోవచ్చు, మంచోడు కావచ్చు, సౌమ్యుడు కావచ్చు, ఆయనను పట్టుకొని మీరు గట్లా అంటే ఎట్లా? ఈజ్ అన్ ఏబుల్ లీడర్, ఈజ్ అ డివోటీ ఫర్ ద పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.